కాలాన్ని సద్వినియోగపరచడం అంటే దాని చేతిలో నుండి బయటపడటం మాత్రమే అన్నారు బాబూజీ. ఆయన దీనికి క్రిమికీటకాలను ఉదాహరణగా చెప్పేవారు. అవి పుట్టిన 24 గంటలలో చనిపోతాయి. అయినా ఆ కొద్దిపాటి సమయంలోనే పుట్టి, పెరిగి, జతకట్టి, సంతానోత్పత్తి చేసి, పూర్తి జీవితాన్ని గడిపి చనిపోతాయి. కానీ మానవులు కాలాన్ని సంవత్సరాలలో కొలుస్తారు. కాలాన్ని గురించి నువ్వు కలవరపడకు. దానిని సద్వినియోగం గాని, దుర్వినియోగం గాని చేయకూడదు. దానిని కొలవకూడదు. మన జీవితంపై దానికున్న పట్టు నుండి ఏదో విధంగా బయటపడాలి. దానికి అతీతంగా ఎదిగి, కాలమనేది భూమిపై ప్రవహిస్తూ ఉండే జీవనదిలా కనిపించే స్థాయికి మనం చేరుకోవాలి అని నా గురుదేవులు బోధించారు. కాబట్టి నా మాస్టర్ ఉద్దేశం ప్రకారం మనం కాలానికి అతీతంగా ఎదగాలి.